ఇది 35వ ప్రాజెక్టు ఈ రోజు మన ముందుకు తెచ్చుకున్నామంటే చాలా సంతోషమైన రోజు. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. అయితే మేము ఒకటే మీ ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు చాలా లేట్ అయింది కాబట్టి 2 నిమిషాలు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన గ్రేటర్ హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని మనస్ఫూర్తిగా సీఎం గారిని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. స్థానిక ఎమ్మెల్యే సిద్దిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎల్బీనగర్ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్బీనగర్ భవన్ నుంచి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతున్నది. ఆ పెరిగిన ట్రాఫిక్ కంజెషన్ రీకంజెషన్ చేయాలంటే అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. కాబట్టి ఆ అనేక కార్యక్రమాల్లో ఇది ఒక పూర్తయిన ఫ్లైఓవర్. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతుంది. నేను అనుకున్నా మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇది ఇనాగ్రేషన్ కాదేమో అనుకున్నా. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇది ప్రజలకు అందిస్తానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఇదే విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ సమస్యలను ఇప్పుడే ప్రస్తావిస్తే బాగుండదు. ఎందుకంటే స్వయంగా మీ దగ్గరకు వచ్చి నేను అనేక రకాల సమస్యలు ఎల్బీనగర్ సమస్యలు మీకు అందజేస్తాను. ఎందుకంటే ఇది మల్కాజిగిరి పార్లమెంట్ లో ఒక అంతర్భాగము. గతంలో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినాక మీరు పిసిసి అధ్యక్షులు అయింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్ర పీఠం మీద అధిరోహించింది. కాబట్టి మల్కాజిగిరి ప్రజలకు ఎల్బీనగర్ లో అంతర్భాగంగా నా యొక్క కోరికలు మీరు తీరుస్తానని గట్టిగా నన్ను నమ్ముకుంటూ తప్పనిసరిగా మళ్ళా మిమ్మల్ని వచ్చి పర్సనల్ గా కలుస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తుంటూ మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. జైన్ కమ్యూనిటీ వాళ్ళకి ఆహ్వానాన్ని తీసుకొచ్చిండు. అనుమతించి వారి ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇచ్చిపోతారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భాష లేదు అలాంటి ఒక రిప్రజెంటేటివ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఎమ్మెల్యే సిద్దిరెడ్డి గారు.